సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఎల్బీ నగర్ పిఎస్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్ మృతి చెందారు. రాత్రి పిఎస్ బ్యారెక్లో ఆయన పడుకోవడం జరిగింది. నిద్రలోనే గుండెపోటు రావడం జరిగింది. ఉదయం ఆసుపత్రికి తరలించారు. బట్ అప్పటికే ఆయన మరణించినట్లు కూడా వైద్యులు నిర్ధారించడం జరిగింది. గుండెపోటు మరణాలు ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా పోలీస్ శాఖలో ఎస్ఐ గుండెపోటుతో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఎస్ఐగా పనిచేస్తున్న సంజయ్ సావంత్ నిద్రలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గత రాత్రి పిఎస్ లోనే పడుకున్న సావంత్ ఉదయం సిబ్బంది లేచేసరికి అపస్మారక స్థితిలో కనిపించారాయన. వెంటనే సమీపంలో కామిరేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టుగా వైద్యులు కూడా నిర్ధారించారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్ నుండి 2011 హెడ్ కానిస్టేబుల్ గా, 2020లో ఏఎస్ఐగా, 2023లో ఎస్ఐగా సంజయ్ సావంత్ పదోన్నతి పొందారు. ఆయన మరణం కుటుంబంతో పాటు పోలీస్ శాఖలో కూడా తీవ్ర విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. బుధవారం పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉండడంతో ఎస్ఐ సంజయ్ మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లోనే నిద్రించారు. అబ్దుల్లాపూర్ మెట్రో ఆయనకు ఎన్నికల డ్యూటీనైతే కేటాయించడం జరిగింది. అయితే బుధవారం ఉదయం విధులకు బయలుదేరాల్సి ఉండగా నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న సంజయ్ను గమనించిన సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే సంజయ్ మృతి చెందినట్లు డాక్టర్లు కూడా ధృవీకరించడం జరిగింది. దీంతో గుండెపోటు కారణంగానే చనిపోయి ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు. నాచారంలో నివాసం ఉండే సంజయ్ సావంత్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విధి నిర్వహణకు వెళ్లే ముందు అధికారి మృతి చెందడంతో పోలీస్ శాఖలు విషాద ఛాయలలుముకున్నాయి. తోటి సిబ్బంది ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.